మరొక బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. తెలంగాణలోని లక్షలాది మంది కార్మికులకు కాంగ్రెస్ ప్రభుత్వం శుభవార్త చెప్పింది. రాష్ట్రంలో శ్రామికుల కనీస వేతనాలను భారీగా పెంచనున్నట్లు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారికంగా ప్రకటించారు. పెంచిన ఈ కొత్త వేతనాలు వచ్చే జూన్ 1 నుంచి అమల్లోకి రానున్నాయని స్పష్టం చేశారు. వేతనాల సవరణ కోసం రాష్ట్రాన్ని ప్రభుత్వం 3 జోన్లుగా విభజించింది. ఇక ఇందులో జోన్ 1 కింద మున్సిపల్ కార్పొరేషన్లు, ఇక జోన్ 2 కింద మున్సిపాలిటీలు, జోన్ 3 కింద గ్రామీణ ప్రాంతాలను చేర్చినట్లు సీఎం వెల్లడించారు. కార్మికుల కనీస వేతనాలపై మంత్రివర్గ ఉపసంఘాన్ని నియమించామని, కార్మికులను 4 విభాగాలుగా చేసి కనీస వేతనాలు నిర్ణయించామని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. 4 కేటగిరీల కింద ఈరోజు మనం కార్మికులను విభజించడం జరిగింది. అన్స్కిల్డ్, సెమీ స్కిల్డ్, స్కిల్డ్, హైలీ స్కిల్డ్. అంటే కార్మికులలో 4 రకాల విభాగాలుగా విభజించడం జరిగింది. ఆ 4 రకాల విభాగాలలో కనీస వేతనాలు ఏ విధంగా అమలు చేయాలి, కనీస వేతనాలను అమలు చేయడం ద్వారా ఈ కార్మికులకు ఏ రకంగా ప్రయోజనం చేకూరుతుందో చాలా వివరంగా మేము విశ్లేషించి వాటి మీద నిర్ణయం తీసుకోవడం జరిగింది. అదేవిధంగా గతంలో అర్బన్ అండ్ రూరల్ 2 జోన్లు ఉండేది, కానీ ఈసారి 3 జోన్లుగా జోన్లను కూడా విభజించినాం. ఆ జోన్లు కూడా జోన్ 1 అంటే మున్సిపల్ కార్పొరేషన్స్, ఏ ఏరియాల కార్పొరేషన్స్ మున్సిపాలిటీస్ ఉన్నాయో అవి జోన్ 1 కింద తీసుకున్నాం. జోన్ 2 కింద మున్సిపాలిటీలను తీసుకున్నాం. జోన్ 3 కింద గ్రామీణ ప్రాంతాలు, ఇతర ప్రాంతాలలో పెట్టే పరిశ్రమలు. అంటే ఒక పరిశ్రమ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో ఉంటే అక్కడ వేతనాలు కార్మికులకు ఎక్కువ ఇవ్వాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే అక్కడ ఇంటి రెంట్ కానీ, నిత్యావసర వస్తువులు కానీ, ద్రవ్యోల్బణం కానీ వీటి ప్రభావం ఎక్కువగా ఉంటుంది. అదేవిధంగా మున్సిపాలిటీలో ఉన్నప్పుడు వాటికంటే కొంచెం తక్కువగా, గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నప్పుడు ఇంకొంచెం తక్కువగా 3 రకాల జోన్లలో 4 రకాల కేటగిరీ కార్మికులను విభజించి స్పష్టంగా ఈరోజు ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడం జరిగింది. అన్స్కిల్డ్ 12,750 రూపాయలు ఉంటే ఈరోజు మనం 16,000 రూపాయలకు జోన్ 1లో పెంచడం జరిగింది. అదేవిధంగా సెమీ స్కిల్డ్లో 13,592 రూపాయలు ఉంటే దాన్ని ఇప్పుడు 17,000 రూపాయలకు పెంచడం జరిగింది. స్కిల్డ్లో గతంలో 13,772 రూపాయలు ఉంటే ఈరోజు 18,500లకు పెంచడం జరిగింది. హై స్కిల్డ్లో 14,607 రూపాయలు ఉంటే 20,000 రూపాయలకు పెంచడం జరిగింది. అంటే ఈ వేతనాలన్నిటిని కూడా అన్ని రకాల అంచనాలను వేసుకొని, ద్రవ్యోల్బణాన్ని దృష్టి పెట్టుకొని, నిత్యావసర వస్తువుల పెరుగుదల, ఇంటి రెంట్లతో సహా అన్ని రకాల సమస్యల్ని కార్మికుల యొక్క శ్రేయస్సు కోరి రాష్ట్ర ప్రభుత్వము ఈరోజు ఈ నిర్ణయం తీసుకున్నది. ఈ నిర్ణయం ద్వారా 1,11,00,000 మంది కార్మికులకు ప్రయోజనం చేకూరుతుంది. ఇది కార్మికులకు ఒక మంచి శుభవార్త. అందుకే ఈరోజు ముఖ్యమంత్రి హోదాలో తెలంగాణ రాష్ట్రంలో ఉండే 1,11,00,000 మంది కార్మికులకు మేలు జరిగే ప్రభుత్వ నిర్ణయం నేనే స్వయంగా సహచర మంత్రితో చర్చించి ఈరోజు కార్మికులకు నేను వివరిస్తున్నాను. కార్మికులకు ఈ సందర్భంగా నేను శుభాకాంక్షలు తెలియజేస్తున్నా. ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం జూన్ 1, 2026 నుండి అమలు జరుగుతుంది. ఎందుకంటే జీతభత్యాలు కానీ, ఉద్యోగి యొక్క ఎన్ని రోజులు పనిచేసింది అనేది ప్రతి నెల 1వ తారీఖు నుంచి లెక్కించబడుతుంది. కాబట్టి 1వ తారీఖు నుంచి 31వ తారీఖు వరకు లెక్క తీసుకుంటారు. అందుకే జూన్ 1, 2026 సంవత్సరం నుంచి ఈ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని అమలు చేయాలని ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నది. ఇది ఖచ్చితంగా 1,11,00,000 మంది కార్మికులకు ఒక మంచి శుభవార్త. ఈ సందర్భంగా కార్మికులందరికీ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తరఫున శుభాకాంక్షలు తెలియజేస్తున్నా.
మరొక బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. బండి భగీరథ్ పై నమోదైన ఫోక్సో కేసులో పోలీసులు పద్ధతి ప్రకారం దర్యాప్తు చేస్తున్నారని ఫిర్యాదు వచ్చిన వెంటనే భగీరథ్ కేసులో చర్యలు తీసుకుంటున్నట్లు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. భగీరథ్ లొంగిపోలేదని పోలీసులు అతడిని అరెస్టు చేశారని స్పష్టం చేశారు. తనిఖీల్లో బండి భగీరథ్ దొరికాడని పోలీసులు చెప్పారని, నేను పోలీసుల మాటల్ని నమ్ముతున్నానని చెప్పారు. గురువారం సచివాలయంలో మీడియాతో మాట్లాడిన ఆయన భగీరథ్ పై నమోదైన ఫోక్సో కేసులో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, ఆ పార్టీ ప్రధాన కార్యదర్శి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ జడ్జిలుగా మారి తీర్పులు ఇస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఫోక్సో కేసులో బాధితుల వివరాలు బహిర్గతం చేయకూడదని, కానీ వీరు మైనర్ అమ్మాయిని అడ్డు పెట్టుకుని రాజకీయం చేస్తున్నారన్నారు. బీఆర్ఎస్ నేతలుగా మాదిరిగా రోడ్డు మీద పడి మాట్లాడితే బాధిత కుటుంబం ఆవేదన ఎలా ఉంటుందని ప్రశ్నించారు. ఒకవేళ సరెండర్ చేస్తే వాళ్ళ పిల్లవాడిని వాళ్ళ ఇంట్లో పెట్టుకొని పోలీసులను పిలిపించి అప్పచెప్తారు. అప్పజెన్షన్ మీ ఇల్లా నా ఇల్లా? రోడ్డు మధ్యలో పోలీసులు నాకాబందీ చేసి వెహికల్స్ ని చెక్ చేస్తున్నప్పుడు అప్పా జంక్షన్ లో బండి భగీరథ పోలీసులకు చిక్కిండు. ఇది మా పోలీసులు నాకు చెప్పింది. నిజంగానే అతన్ని సరెండర్ చేసేది ఉంటే అతను ఎక్కడున్నాడో అక్కడికి ఈడ మా అబ్బాయి ఉన్నాడు, మీరు వచ్చి పోలీసులు ఇతన్ని సరెండర్ చేసుకోండి అని చెప్పిండ్రు అనుకోండి, అప్పుడు మనం సరెండర్ అనుకోవచ్చు. రోడ్డు మధ్యలో పోలీసులు అతన్ని కస్టడీలోకి తీసుకొని మేము అరెస్ట్ చేసినామని పోలీసులు చెప్తుంటే నేను పోలీసుల మాట నమ్మాలనా లేకపోతే రాజకీయ నాయకుల మాట నమ్మాలనా? మీరు చెప్పండి. నేను అనేది ఏంటంటే అతను దగ్గరుండే పంపించి ఉండొచ్చు, నేను దగ్గర ఉన్నాడా లేడా అనేది నేను గవా కాదు. అతను ఏం చెప్తే అదే నిజం. ఎందుకంటే వాళ్ళిద్దరు ఒక దగ్గర ఉన్నారా లేదా, 5 రోజులు అబ్స్కాండ్ అయినప్పుడు తండ్రి కొడుకులు ఒకే ఇంట్లో ఉన్నారా లేరా, ఇది కాదు కదా. మేము చాలా సిస్టమేటిక్గా విశ్లేషించుకొని కంప్లైంట్ వచ్చిన వెంబడే ఎఫ్ఐఆర్ చేసి ఒక పద్ధతి ప్రకారం ఈరోజు ప్రభుత్వం చర్యలు తీసుకున్నది. మా చర్యల్ని ప్రజలు కానీ కోర్టు కానీ ఎవరు తప్పుపట్టలే. కేటీఆర్ జడ్జిగా, ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఐఓగా ఈయన విచారణ చేసిండు, ఆయన శిక్ష విధించేసిండు. అసలు ఏం సిగ్గు కూడా పడారంటే అసలు ఇంత సిగ్గు తప్పిపోయిన వీళ్ళనంటే నాకు అర్థమే అవుతలేదు. ఇప్పుడు ప్రభుత్వానికి పోలీసులకు చట్టాలు ఉన్నాయి. ఫోక్సో కేసుల ఫిర్యాదు రాగానే ఎఫ్ఐఆర్ చేయాలా? 0 మీద ఎఫ్ఐఆర్ చేసినాం. ఎఫ్ఐఆర్ చేసిన తర్వాత పేరెంట్ స్టేట్మెంట్ చేసినాం. 24 hours లో అమ్మాయి స్టేట్మెంట్ రికార్డ్ చేయాలి. ఆ ప్రకారం చేసుకుంటే అమ్మాయి దగ్గర కోర్టు దగ్గరికి తీసుకెళ్లి 164 స్టేట్మెంట్ చేయాలి. ఇది సెన్సిటివ్ కేసు. ఫోక్సో కేసులో ఎవరి వివరాలు చెప్పడానికి లేదు. వాళ్ళలాగా రోడ్డు మీద వాడు మాట్లాడితే ఆ కుటుంబాల వేదన, ఆ అమ్మాయి కుటుంబానికి ఎంత ఆవేదన ఉంటుంది. వీళ్ళు అడ్డగోలుగా ఇచ్చేసి ఆ అమ్మాయి ఫోటోలు పెట్టి, ఆ అమ్మాయి తల్లిదండ్రుల ఫోటోలు పెట్టి, అసలు కేటీఆర్ అనేవాడు అసలు మనిషా? ఎవడన్నా మనిషి ఇట్లా వ్యవహరిస్తాడానికి? రాజకీయాలు కావాలంటే ఎన్నికల్లో కొట్లాడు, ఎన్నికల్లో ఓడించు. రాజకీయాల్లాగా చూడాలి, సమస్యలాగా చూడాలి. ఇది ఒక మైనర్ గర్ల్ కి సంబంధించిన ఇష్యూ. దీంట్లో రాజకీయాలకు ఎందుకు? ప్రభుత్వం ఒక పద్ధతిలో చర్యలు తీసుకుంటున్నప్పుడు అందరినీ ఇందులోనే దీంతోనే మొత్తం ఒక మైనర్ అమ్మాయిని అడ్డం పెట్టుకొని రాజకీయంగా ఏదో సాధించినామని ఈ శాడిజం ఏంది? మా బామారిది బతిపూల బదులు గంజాయి పూలు లేకపోతే కొకేన్ పెట్టుకున్నాడు, మీరు ఎట్లా అరెస్ట్ చేస్తారని బయటకు వచ్చి మాట్లాడాను కదా. ఈ సిగ్గులేనోడు మరి బామారిది ఫామ్ హౌస్ లో డ్రగ్స్ తో దొరికితేనేమో కేసు కాదు, ఇంకో ఎమ్మెల్సీ కోడి పందాలతో దొరికిండు. మరీ సిగ్గు లేకుండా మాట్లాడిందా? నిన్నగాక మనం ఆయన బెయిల్ వచ్చింది. ఫామ్ హౌస్ లో డ్రగ్స్ తో దొరికి పోలీసుల మీద కాల్పులు జరిపినోడు వాళ్ళ పార్టీ కనీసం ఆయన నోటీస్ ఇవ్వలేదు, ఆయన పార్టీల నుంచి సస్పెండ్ చేయలేదు. ప్రత్యక్షంగా పార్టీ ఉన్నోడు రెడ్ హ్యాండెడ్గా దొరికితే దాని గురించి మాట్లాడాడు. అతను ఆయనకు అమాయకుల్లాగా కనిపిస్తాడు, జాతిరత్నంలాగా కనిపిస్తాడు. ఈయనకు చట్ట ప్రకారము పకడ్బందీగా చర్యలు తీసుకున్నాం. మేము కేటీఆర్ బావమరిది ఫామ్ హౌస్ లో డ్రగ్స్ దొరికినా నోటీస్ ఇచ్చినాం, పోలీస్ స్టేషన్కి వచ్చి విచారణను ఎదుర్కోమని. ఈరోజు ఫోక్సో కేసులో విచారణ ఎదుర్కొంటున్న బండి భగీరథ్ కూడా ఇంటికెళ్ళి పోలీసులు నోటీస్ ఇచ్చిండ్రు. వాళ్ళు కొంత సమయం పెట్టిండ్రు వస్తామని. దాని తర్వాత సర్టిఫికెట్ అమ్మాయి మైనర్ ఆఫ్ మేజర్ అని ప్రభుత్వ రికార్డ్స్ మేము సేకరించినాము. ఆ అమ్మాయి ఏజ్ ఎంత అనేది ఎవరు నిర్ధారించాలి? కేటీఆర్ ఏమన్నా సర్టిఫికెట్ ఇచ్చే అథారిటీనా? ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఏమన్నా ఐఓనా? ఐఓలు వెళ్ళి స్కూల్లో అమ్మాయి బర్త్ సర్టిఫికేట్ తీసుకొని, 10th క్లాస్ సర్టిఫికేట్ తీసుకొని, అమ్మాయి హాస్పిటల్స్లో బర్త్ సర్టిఫికేట్ తీసుకొని, ఆధార్ కార్డు తీసుకొని, ఆ అమ్మాయి మైనర్ అని నిర్ధారించుకొని ఇమ్మీడియట్గా ప్రభుత్వం యాక్షన్లకు దిగింది. కోర్టు కూడా మమ్మల్ని తప్పు పట్టలేదే. ఓన్లీ కేటీఆర్ కోర్టులో తప్పు
నాదే ఫామ్ హౌస్, మేము మీటింగ్లు పెట్టుకున్నాను ఒకటి చెప్తాడు, నాకు సంబంధం లేదని ఇంకోటి చెప్తాడు, అనుమతి లేకుండా కట్టుకుంటే ఏమైందని వాడు అంటాడు. నీతులు చెప్పడానికే ఉన్నాయని మాట్లాడొద్దని చెప్పురు దయచేసి మీరు కూడా కలిసినప్పుడు.